లోక్సభ సీట్ల పెంపు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు సైతం. తెలంగాణలో 26 ఎంపీలు, 182 ఎమ్మెల్యేలు. మహిళలకు 9 ఎంపీ, 60 ఎమ్మెల్యే స్థానాలు. పునర్విభజనపై ప్రతిపక్షాలకు కేంద్రం సమాచారం. దేశంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రతిపక్షాలకు సమాచారం అందించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 816కు పెంచాలని నిర్ణయించింది. ఇందులో 271 సీట్లు మహిళలకు రిజర్వు కానున్నాయి. తెలంగాణలోనూ భారీగా లోక్సభ, అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ స్థానాలు 26కు పెరగనున్నాయి. దీంతో ఒక్కో లోక్సభ స్థానానికి 7 అసెంబ్లీ స్థానాల చొప్పున 182 సీట్లకు పెరగనున్నాయి. ఇందులో 60 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. లోక్సభ, అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నుంచి మహిళలకు 33% సీట్లు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తున్నది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సమాచారం అందించింది. కేంద్ర కేబినెట్ సమావేశమై పునర్విభజన, మహిళా బిల్లులను ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. అనంతరం లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. 2 బిల్లులకు 3/2 మెజార్టీ కావాల్సి ఉండడంతో ప్రతిపక్షాల సమ్మతి కోసం స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ప్రతిపక్ష పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారి మద్దతు దొరుకుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాగా మహిళా రిజర్వేషన్ను 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేయాలని నిర్ణయించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం తర్వాత జరిగే రాష్ట్రాల ఎన్నికల నుంచి మహిళా బిల్లు అమల్లోకి రానుంది. తెలంగాణలో 2009 పునర్విభజన తర్వాత 119 సీట్లకు పెరిగాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనతో ఈ సీట్ల సంఖ్య 182కు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వలసలు పెరగడంతో వీటిల్లో ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ, ఎస్టీలకు సీట్ల సంఖ్య పెరగనుంది. అదే సమయంలో వారి సీట్లలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. 45 ఏళ్ల తర్వాత, అంటే 1971 తర్వాత దేశంలో లోక్సభ స్థానాల సంఖ్యను పెంచలేదు. దాదాపుగా 45 ఏళ్ల తర్వాత ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. జనాభా ప్రాతిపదికన స్థానాలు పెరిగితే కుటుంబ నియంత్రణను సక్రమంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గతంలో సీట్ల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వాలు సాహసం చేయలేదు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం 1971 తర్వాత జనాభా పెరిగినందున సీట్ల సంఖ్య పెంచాలని, అందుకనుగుణంగా సీట్లు ఉండాలని కేంద్రం నిర్ణయించింది. సీట్ల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతోనే లోక్సభను 815 సీట్ల సామర్థ్యంతో నిర్మించారు. తెలంగాణలో లోక్సభ, పార్లమెంటు స్థానాలు. అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం 119, పెరిగితే 182. పెరిగే సీట్ల సంఖ్య 63. మహిళలకు కేటాయించేవి 60. లోక్సభ స్థానాలు ప్రస్తుతం 17, పెరిగితే 26. పెరిగే సీట్ల సంఖ్య 9. మహిళలకు కేటాయించేటివి 9. పునర్విభజన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల వివరాలు. తెలంగాణ ప్రస్తుత స్థానాలు 17, పెరిగితే 26. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 25, పెరిగితే 38. కర్ణాటక ప్రస్తుతం 28, పెరిగితే 42. తమిళనాడు ప్రస్తుతం 19, పెరిగితే 52. కేరళ ప్రస్తుతం 20, పెరిగితే 30. మహారాష్ట్ర ప్రస్తుతం 48, పెరిగితే 72. ఒడిషా ప్రస్తుతం 21, పెరిగితే 32. ఛత్తీస్గఢ్ 11, పెరిగితే 17. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం 80, పెరిగితే 120. బీహార్ ప్రస్తుతం 40, పెరిగితే 60. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం 42, పెరిగితే 63. గుజరాత్ ప్రస్తుతం 26, పెరిగితే 39. మధ్యప్రదేశ్ ప్రస్తుతం 14, పెరిగితే 21. రాజస్థాన్ 25, పెరిగితే 38. జార్ఖండ్ ప్రస్తుతం 14, పెరిగితే 21. హర్యానా ప్రస్తుతం 10, పెరిగితే 15. పంజాబ్ ప్రస్తుతం 13, పెరిగితే 20. అస్సాం ప్రస్తుత లోక్సభ స్థానాలు 14, పెరిగితే 21.